మలేషియా నుంచి బ్యాగులు కట్ల పట్టుకొని దిగి సీట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే మనం 2-3 చర్చలు పెట్టాలి. అసలు ఈ కార్పొరేట్ పాలిటిక్స్, కమర్షియల్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏదనే దాని మీద మనం చాలా చర్చలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజారాజ్యం మీద ఆరోపణ చేశారు కదా. మీ నెల్లూరు జిల్లాలో తుప్పాకుల మునిమ్మ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి పేద మహిళకి సీట్ ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. 100కు పైగా బీసీలకి టికెట్లు ఇచ్చినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. మీలాంటి వాళ్ళందరూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజారాజ్యం పార్టీ సీట్లు అమ్ముకున్నారని చెప్పేసి ప్రజారాజ్యం మీద నిందలేసినటువంటి పరిస్థితి. భర్త పరకాల ప్రభాకర్ రెడ్డితో చెబుతారండి. ఎవరు? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభాకర్ గారిని అడిగితే చెబుతారండి. కొండా సురేఖ గారిని అడిగితే వైసీపీ చరిత్ర మొత్తం చెబుతారు. ఎంత బాగా సీట్లు ఇచ్చారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ గారిని అడిగితే వైఎస్ఆర్సీపీ హిస్టరీ మొత్తం చెప్తారు. అవునండి. కొండా సురేఖ గారిని కాదండి మీరు అడగాల్సింది ఏమంటే సీనియర్ ఎన్టీఆర్ అడగండి, బాగా చెబుతారు. తెలుగుదేశం పార్టీ గురించి, జనసేన పార్టీ గురించి బాగా చెబుతారు పరకాల ప్రభాకర్ గారు హిస్టరీ మొత్తం. మీకు భలే నొప్పి వచ్చేస్తుంది సార్. జనసేన చెప్తున్నా అన్ని పార్టీల నుంచి. శేఖర్ రెడ్డి గారు ఒక నిందేసేటప్పుడు ఇప్పుడు కొలికిపూడి గారు మాట్లాడి ఆయన స్క్రీన్ షాట్లు పెట్టాడు. దాని మీద మనం ఖచ్చితంగా తెలుగుదేశాన్ని అడుగుదాం, వాళ్ళు వివరణిస్తారు. ప్రజారాజ్యం ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాలు లేకపోయినా మీకు మరి చిరంజీవి గారిని ఏదో బాలకృష్ణ గారు అన్నారని మరి విపరీతమైనటువంటి ఆవేదన చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కదా. ఆయన ప్రజారాజ్యం సీట్లు అమ్ముకున్నారని మీరు మాట్లాడిన మాట ఎంతటి అభూత కల్పన, ఎంతటి దుర్మార్గమైన మాట. మీకు యలమంచిల రవి గారు ఐడియా ఉందా? విజయవాడ తూర్పు ఎమ్మెల్యే యలమంచిల రవి గారు. బ్రహ్మనాయుడు గారు మీరు అరిచేస్తే అబద్ధం నిజం అయిపోదు, నిజం అబద్ధం అయిపోదు. దయచేసి మీరు పని చేయండి. పరకాల ప్రభాకర్ గారిని మీ స్టూడియోలో కూర్చోబెట్టి అడగండి. అబద్ధ కల్పన నిజం ఆయన చెబుతాడు. ఆయన కూర్చోబెట్టి అడగండి. నేను ఆయన మాటలు పరకాల ప్రభాకర్ గారిని కూర్చోబెట్టి మీరు ఏదైతే నిజ నిర్ధారణ శోధన చేయండి. మీరు నిజ నిర్ధారణ మీడియా ముందు చేయండి, విచారణ తెలుస్తుంది. సో నేను మాకు చిరంజీవి గారి మీద మాకేం వ్యక్తిగతంగా కక్షలు లేవు. బెంగళూరు అబ్బాయి చౌదరి గారికి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని. డబ్బులు ఇచ్చారని నేను డబ్బులు ఇచ్చారని ఎన్ఆర్ఐలకు ఏ విధంగా ఇచ్చారు? ప్రజాసేవ చేసే వాళ్ళకి ఇవ్వటం వేరు. నేను ఆ మాట మీరు అలా మాట్లాడమాకండి. డబ్బులు ఇచ్చారనే మాట నేను అలా ఎన్ఆర్ఐలకు ఇచ్చారన్నా నేను అన్నా డబ్బులు ఇచ్చారనే మాట నేను అక్కడ మాట్లాడాలా. ఎన్ఆర్ఐలకి ఇచ్చారు అనే మాట మాట్లాడాను నేను. ఎన్ఆర్ఐలకి ఇచ్చారంటే ఏం ఆశించి ఇచ్చారు? నేను మీరు ఎప్పుడు సార్ మీరు మధ్యలో మాట్లాడక సార్. మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే బ్రహ్మనాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఎంతమంది ఎన్ఆర్ఐలకు సీట్లు ఇచ్చారు, మా పార్టీలో ఎంతమందికి ఎన్ఆర్ఐలకు సీట్లు ఇచ్చారు, ఒకసారి బయటకు రండి మాట్లాడదాం. దీన్ని బయటికి ఎవరు ఎన్ఆర్ఐలకు ఇచ్చారు, ఎన్ఆర్ఐల పార్టీ ఏదనేది మీరు ఆలోచన చేసుకోవాలి. సో అలా కాకుండా పట్టగాల్చి మొహాన్ని వేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగా మాట్లాడేస్తే నిజమైపోతుంది సార్. ఒక అబ్బాయి చౌదరి గారి విషయం మాట్లాడుతున్న మీకు గుంటూరు ఎంపీ గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఒక అబ్బాయి చౌదరి గారి గురించి మాట్లాడుతున్న మీకు తెలుగుదేశం పార్టీలో మిగతా ఎన్ఆర్ఐల గురించి మాట్లాడడానికి నోరు రాదు. ఏం సమాధానం చెబుతాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉంది, నోరు వేసుకొని పడిపోతాం. సమాధానం వాళ్ళు చెబుతారు. సార్ మేము అడుగుతున్నాం సార్, చిత్తం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళని అడుగుతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. అన్ని అంశాలని కూలంకషంగా ఆధారాలతో చూపించారు. వీళ్ళకి దమ్ముంటే వాటికి సమాధానం చెప్పారు.